హలో ఫ్రెండ్, దిస్ ఇస్ శ్రీనివాస్. వీళ్ళకి నేమో గ్రూప్ ఆఫ్ ఇంటర్నెట్ కేఫ్, రైట్? సో తెలంగాణ స్టేట్కి సంబంధించి డిగ్రీ ద ఫోర్త్ స్పెషల్ ఫేజ్ అయితే పడడం జరిగింది. దిస్ ఇస్ ద ఫైనల్ ఫేజ్. మనకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫేజ్లో అయితే ఆల్రెడీ అయిపోవడం జరిగింది. అండ్ ఇంట్రా కాలేజ్ ఫేజ్ కూడా అయిపోయింది. చాలామంది చాలా టైమ్స్ కామెంట్ పెట్టారు, కాల్ చేసి అడిగారు సో ఎప్పుడు ఉంటుందని. సో ఆ స్పెషల్ ఫేజ్ అయితే రావడం జరిగింది 25th జూలై 2025 నుండి. సో 31st జూలై 2025 అనగా 25th ఈ మంత్ 25th నుంచి మంత్ ఎండింగ్ వరకు అయితే ఉండడం జరిగింది. అండ్ వెబ్ ఆప్షన్స్ కూడా ఈ రోజు అనగా 25th నుంచే స్టార్ట్ అవుతుంది అండ్ 31కి ఎండ్ అవుతుంది. ఫిజికల్ వెరిఫికేషన్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్, తర్వాత ఎన్సీసీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇలా ఉన్న వాళ్ళకి కూడా మనకి స్పెషల్గా వెరిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుంది యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్ లోపల. ఆ విధంగా ఉన్న వాళ్ళకైతే ఆ తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ మనకి ఆగస్ట్ 3rd నుంచి 6th ఆగస్ట్ 2025 అయితే ఉండడం జరిగింది. అండ్ రిపోర్టింగ్ టు ద కాలేజ్ బై ద స్టూడెంట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ సెల్ఫ్ రిపోర్టెడ్ దేర్ సీట్ అలాట్మెంట్ ఇన్ స్పెషల్ ఫేజ్లో 3rd నుంచి 6th మధ్యలో ఎవరైతే ఆ కాలేజ్ ఓకే అని చెప్పి సెల్ఫ్ రిపోర్ట్ కొడతారో వాళ్ళు 4th నుంచి 6th మధ్యలో వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఇప్పటికీ కూడా ఎవరికైనా రాలేవు అంటే స్పాట్ అడ్మిషన్స్ మనకైతే ఉండడం జరిగింది ఇన్ ద ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజెస్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ ఇన్ ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజెస్. అయితే మనకు స్పాట్ అడ్మిషన్స్ గవర్నమెంట్లో లేదు. సో ప్రైవేట్ ఎయిడెడ్, అన్ఎయిడెడ్ కాలేజీలో అంటే స్కాలర్షిప్ ఈ విధంగా అలాంటి సర్వీసెస్ లేకుండా సో ప్రైవేట్ కాలేజెస్లో అయితే ఉండడం జరిగింది. ఇవి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలో కూడా మనము విత్ ఇన్ 3 minutesలో మొత్తం కంప్లీట్ చేసేద్దాం, రైట్? సో దీనికి సంబంధించిన డైరెక్ట్ లింక్ మీకు పొందుపరుస్తాను టీజీ దోస్త్ కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో. ఇక్కడ ఫస్ట్ ఉండడం జరిగిందిగా మొబైల్లో కూడా చేసుకోవచ్చు. క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ ఉందిగా, ఒకవేళ అంతకుముందు 1 to 3 ఫేజ్లో ఎవరైనా చేసుకుని ఉంటే ఇప్పుడు మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ క్యాండిడేట్ లాగిన్ తీసుకొని చేయొచ్చు. ఒకవేళ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో ఎవరైతే చేసుకోలేదో వాళ్ళు సో ఇక్కడ మీ ఏ బోర్డు, ఒకవేళ తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ బోర్డా లేదా ఓపెన్ డిగ్రీయా, ఓపెన్ 10th లేదా అదర్ బోర్డ్ ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డు అండ్ ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ కొట్టేసి ఒక ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత ఫీజు పేమెంట్ చేసి సరిపోతుంది. ఫీ పేమెంట్ ఒకవేళ ఇక్కడ ఉంది సెకండ్ ఆప్షన్ ఫీ పేమెంట్. ఇక్కడ మీకైతే దోస్త్ ఐడి ఉంటుంది. దోస్త్ ఐడి అనగా మీ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్కి ముందు ఒకవేళ టీఐ ఉంటుంది, ఒకవేళ రెగ్యులర్ అయితే, ఓపెన్ అయితే టీఓ ఉంటుంది అంతే. సో కొట్టేసి పేమెంట్ కట్టగానే 425 రూపీస్ కట్ అవుతుంది. మొబైల్కి ఓటీపీ దోస్త్ ఐడి వస్తుంది అండ్ ఓటీపీ పిన్ అయితే రావడం జరుగుతుంది. దాన్ని ఎంటర్ చేసి మీరైతే లాగిన్ అయ్యి మీకు నచ్చిన ఏదైనా కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకుంటే బెటర్. దిస్ ఇస్ ద ఫైనల్ ఫేజ్ కాబట్టి వీలైనన్ని ఎక్కువ కాలేజెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.